పెద్దలు గౌరవనీయులు సమాజానికి ఆదర్శవంతులు మురళీమోహన్ గారికి, మిత్రులు బ్రదర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి, మిత్రులు అచ్చిరెడ్డి గారికి, ఈ సినిమాలో వేదవ్యాస సినిమాలో నటిస్తున్నటువంటి హీరోయిన్ కొరియా నుండి వచ్చినటువంటి హున్జీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా కూడా రుజువైంది. అంతేగాని దీనికి ఒక ప్లాన్ లేదు, దీని ఏదో డబ్బులు సంపాదించినటువంటి ఆశ లేదు. వారు సమాజానికి మంచి సినిమాలు, వినోదం ఇచ్చేటువంటి సినిమాలు, కుటుంబం మొత్తం కూడా కూర్చుండి చూసేటువంటి సినిమాలు, దాంట్లో ఒక గుడ్ మెసేజ్ టు సొసైటీ, టు యూత్ వారు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీంట్లో రావడం జరిగింది. నేను కూడా స్వయం గ్రూప్ పెద్దలు మురళీమోహన్ గారిని యూట్యూబ్లో నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. చూసింది కూడా మళ్ళీసారి ఒకటిసారి రెండుసార్లు కూడా చూస్తుంటాను. ఎందుకంటే వారు చాలా ఇన్స్పైరేషన్, వారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఇన్స్పైరేషన్. వారు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి, బిజినెస్లో కానీ, అదేవిధంగా సినిమా ఫీల్డ్లో కానీ, రాజకీయంలో కానీ. కాకపోతే రాజకీయం ఒక వేరే ఫీల్డ్ నుంచి నేను కూడా సెక్రటరియట్లో అసిస్టెంట్ సెక్రటరీగా రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చినాం. మా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు అనేక విధాల కృషి చేసి, కష్టపడి, ఖర్చు పెట్టి, చివరికి ఆది నాయకుని మోసానికి గురై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను మన జనగాం నుండి పోటీ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. నాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి గట్కేశ్వర్లో. నా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. అన్ని వాటితో పాటు ఇది కేవలం మా కృష్ణారెడ్డి గారు మళ్ళీ సమాజానికి ఒక డైరెక్టర్గా కనిపించాలి, వారి నాలెడ్జ్ ఉపయోగించి సినిమాలు తీయాలనేటువంటి తలంపుతోనే వచ్చినాం తప్ప దీంట్లో సంపాదించుకోవాలి అనేటువంటి ఆశతో కాదు. తప్పకుండా కానీ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వారు నా నమ్మకం ఉంది, వారు తప్పకుండా వారి వెంట నేను ఉంటాను ఎప్పటికీ. వారు తప్పకుండా ఇది ఒక్కటే కాదు, ఇంకో 10-15 సినిమాలు తీయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమం నేను ఎప్పుడు మేము రాజకీయ నాయకుల మధ్యలో ఉంటాం. రాజకీయ నాయకులకు ఎట్లుంటుంది అంటే ఒకటి మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తారు. కానీ ఇక్కడ అందరం చూసిన తర్వాత హోలెటెడ్గా మనస్ఫూర్తిగా మీరు ఒకరికొకరు పలకరించుకుంటున్నారు, అభిమానించుకుంటున్నారు. అది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు మనసులో ఉన్నది చెప్పేవాళ్ళు ఎవరు, మనసులో లేనిది చెప్పేవాళ్ళు ఎవరో మాకు గుర్తుపట్టగలుగుతాం మేము రాజకీయ నాయకులుగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ అందరి మధ్యలో ఉండడం మాకు హ్యాపీ, చాలా సంతోషం. ముఖ్యంగా మా మురళీమోహన్ గారు 2 సార్లు, నేను 2-3 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అది వారికి గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే అది వేరే విషయంలో. కానీ వారు చాలా సమాజానికి ఆదర్శం, వారి మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తి మీరు కూడా సినిమాల ద్వారా ఇవ్వాలని, ఇక ముందు కూడా మంచి కొన్ని పాత్రలు పోషించి, సమాజానికి ఉపయోగపడే పాత్రలు పోషించి సమాజానికి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.